హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. మీ పిల్లలు అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదవాలనే ఆశ పడుతున్నారా? అండ్ అలాగే స్టూడెంట్స్ మీరు అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదవాలన్న కోరిక ఉందా? జస్ట్ కోరిక అండ్ ఆశ అనుకుంటే చాలు. వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు దగ్గరుండి వీసా ప్రాసెస్ నుంచి ఏ యూనివర్సిటీ బెస్ట్ అండ్ అలాగే అడ్మిషన్స్ దగ్గర నుంచి మీ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేదాకా ఫాలో అప్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ వెరీ ట్రూ. 20 years ఆఫ్ లెగసీ ఆఫ్ వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. బోల్డ్ ఎంతమంది స్టూడెంట్స్ హైదరాబాద్ నుండి జార్జియా వెళ్తున్నారు ఎంబీబీఎస్ చదవడానికి. పేరెంట్స్ అందరు వచ్చారు, స్టూడెంట్స్ కూడా వచ్చారు. అసలు వీసోర్స్ ఎలా హెల్ప్ చేస్తుంది అని వారి మాటల్లోనే విందాం. జస్ట్ మీరు కూడా ఎవరైనా ఫారిన్ లో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే there's one stop solution, none other than VSource Education Consultants and Private Limited. So మరి వెళ్ళి అడిగేద్దామా పేరెంట్స్ ని అండ్ స్టూడెంట్స్ ని? లెట్స్ గో. జార్జియా ఎంబీబీఎస్ చదవడానికి జార్జియా వెళ్తున్నారు అండ్ స్టూడెంట్ కూడా ఉన్నారు. వాట్స్ యువర్ నేమ్? I Sabia Hunan. సబ్యా. హౌ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ? A bit emotional Yes. and as well as excited. With the tag of title of doctor, I want to come back. I'm very thankful for VSource, the way they have helped me in each and every step. They have guided me very good. अरुण सर को मैं थैंक यू बोलना चाहूँगी, जिस तरह से उन्होंने गाइड किया, हेल्प किया एवरी स्टेप पे. 6 year का गारंटी के साथ सर भेज रहे. थैंक यू सो मच सर. సో అమ్మాయిని అసలు మనం పక్కింటికి పంపించాలంటేనే ఆలోచిస్తాం కదా. సో వేరే దేశానికి ఇంత నమ్మకంగా పంపిస్తున్నారు. సో దానికి రీజన్ ఏంటి? సుమన్ టీవీ ద్వారా నేను చూశానండి. రిసోర్స్ చూపించారు, అక్కడికి వెళ్ళాను. రాజశేఖర్ గౌడ్ సార్ ఉన్నారు అక్కడ, మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంతమంది పిల్లలు ఇంతకుముందు కూడా వెళ్ళారు మొన్న, వాళ్ళతోని మా పాప కనెక్ట్ అయి ఉన్నారు. దానివల్ల నాకు నమ్మకం కుదిరిపోయింది, పంపిస్తాను. మొత్తం వాళ్ళే చూసుకున్నారు. తెలియని డీటెయిల్స్ కూడా చెప్పి మమ్మల్ని గైడ్ చేశారు. హాస్టల్ నుంచి అకామిడేషన్ సెట్ చేశారు. ఇండియన్ హాస్టల్స్ ఉన్నాయని తెలిసి యాక్చువల్గా సీనియర్స్ కూడా చాలా మంది వీసోర్స్ బాగుంటుందని చెప్పారు. పైగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఈ వీసోర్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్. ఏకంగా ఇన్వెస్టిగేషన్ చేసావు అనమాట. మొత్తానికి ఏం తెలియదు ఇన్వెస్టిగేషన్ లో వీసోర్స్ గురించి. నమ్మకం అనేది ఉండాలి కదా మేడం, అంటే 6 years పాటు. సో నమ్మకంగా ఒక 6 years పాటు ఒక కన్సల్టెన్సీని నమ్మి వెళ్తున్నాం అంటే చాలా నమ్మకం ఉందని చెప్తున్నారు. వీసోర్స్ మీద నమ్మకంతో పంపిస్తున్నాం. థ్యాంక్ యూ వీసోర్స్. రీసెర్చ్ జర్నీ బాగానే ఉంది. ఓకే, ఫుల్ హ్యాపీ. హ్యాపీ. నీ పేరు? कल्याणी. కళ్యాణి. సో ఎంబీబీఎస్ చదువుకోవడానికి జార్జియా వెళ్తున్నావా? సో ఎలా అనిపిస్తుంది? థ్రిల్లింగ్ ఉంది. కొంచెం ఎమోషనల్ గా, బాధగా, హ్యాపీగా అన్ని ఉన్నాయి అంతేనా? ఏం భయపడకు, డోంట్ వరీ. ఎలా అనిపిస్తుంది ఆ అమ్మాయిని జార్జియా పంపిస్తున్నారు ఎంబీబీఎస్ చదవడానికి? Like konjam tension undi, but I hope like she is safe with the consultancy, because I see they are taking from the first step to the last step very carefully, and I can see them they are very approaching very safe and care. I can trust them. As I see, I also connected to the previous students. I feel they are good, like they help with us and they make us the trust the more. So I think from the starting to the ending, I feel it's really good process and the safety. As we are a little bit tense because she's a girl and she doesn't know anything. She's so innocent. Yes, actually. She is so innocent and she's so introvert. I think it would be a very problem like going alone into the other country. But as we approach to this consultancy, they make very good approach, and the every step is very careful and the detail from the starting. So every follow-up is the very best one. So I think it will be a great step for us to them. ఏముందమ్మా, చాలా బాగుంది, సంతోషంగా ఉంది. ఇద్దరు పిల్లలు చదివించాలని కోరికతో చదివిస్తాను, అంత ఇంకేం లేదండి. సో ఎక్కడ ఇబ్బంది కలగలేదా? అంటే ప్రాసెసింగ్ లో వాటిలో వీసోర్స్ ఎలా హెల్ప్ చేసింది ఏంటి? అన్నిట్లో హెల్ప్ చేసింది మేడం. అందులో ఏం ప్రాబ్లం లేదు మాకు. సార్ ఎప్పుడు కంటే అప్పుడు కాల్ అటెండ్ అయ్యింది మాకు. ఏమైనా ప్రాబ్లం చెప్పిండు అంతే. అంతే, చాలా మంచిగా help us, like they are with us for every step. आपका नाम क्या है? शेख अस्मा. शेख अस्मा. तो 6 साल के बाद डॉक्टर अस्मा बन के आएगी ना? डेफिनेटली. इधर एमबीबीएस सीट आना मुश्किल है करके जॉर्जिया जा रहा है.
उधर जॉर्जिया में क्लियर करके आएंगे MBBS। डेफिनेटली। तो कैसे लगा मतलब जर्नी वीसोर्स से आपको? बहुत अच्छा लगा, सर लोग ने बहुत हेल्प किया। జనరల్ గా అమ్మాయిని పంపించాము అన్న ఒక ఫీల్ ఉంటది కదా, ఏ ధైర్యంతో పంపిస్తున్నారు మీరు ఫారిన్ కి? మాకు ధైర్యం అరుణ్ సార్ ఇచ్చిండు, అంతే, రీసోర్స్ అరుణ్ గారు వాళ్ళు ఇచ్చిండ్రు అరుణ్ సార్. అంతే, ఆ ఓకే. ధైర్యంతో మేము పంపిస్తాను, ఇంకా సేఫ్ గా పోయి సేఫ్ గా వస్తారు అన్నట్టు మాకు ధైర్యం. డెఫినెట్లీ సేఫ్ గా వెళ్తారు. రీసోర్స్ నమ్ముకున్నారంటే చాలు, ఆ థాట్ వచ్చిందంటే చాలు. 6 years తర్వాత డాక్టర్ అస్మా బన్కే ఓ ఆయేగి. సో మీ పేరు? సాయి తిరుమలేష్. సాయి తిరుమలేష్. సో ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? కన్సల్టేషన్ ని ఇచ్చాను నేను. సో వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లైక్ బెటర్ ఆప్షన్ అనిపించింది. నువ్వు చూస్ చేసుకున్నావా, నాన్నగారు చూస్ చేసుకున్నారా రీసోర్స్? యాక్చువల్లీ మా అన్నయ్య కూడా సేమ్ రీసోర్స్ నుంచే వెళ్ళాడు. ఇంత దూరం పంపిస్తున్నారు, ఇద్దరు అబ్బాయిల్ని రీసోర్స్ ద్వారానే పంపించారు. మాకు ఏం తెలియదు, మొత్తం సారా చేశారు, విషూర్స్ వాళ్ళు చేశారు. ఎలా తెలిసింది అసలు రీసోర్స్ ఉందని? మా బాబు పెద్ద బాబు మాస్టర్స్ ఈ మన విషూర్ వాళ్ళే పంపించారు అమెరికా. ఫారిన్ లో చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్ గానీ పేరెంట్స్ గానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఫారెన్ లో చదువుకునే స్టూడెంట్ కు ఏం తెలియకుండా విషూర్ దగ్గరకు వస్తే వాళ్ళు అన్ని సలహాలు చేస్తారు, వాళ్ళు లోన్లు ఇప్పేయడం అంతా వాళ్ళు నీట్ గా చేసి పెడతారు. ఏ ప్రాబ్లం లేదు, అన్ని మంచిగా ఉంటుంది వాళ్ళది. వాళ్ళ హ్యాండ్స్ ఫ్రీ వర్క్ చేశారు వాళ్ళు. మేము ఎంత పెద్ద ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలో మొత్తం వాళ్ళే చెప్పారు. సో హెల్ప్ఫుల్ అయింది, చాలా యూస్ఫుల్. నీ పేరేంటి చిన్న? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ. ఓకే, ఏంటి ఏం చదవడానికి వెళ్తున్నావు జార్జియా? మెడికల్ డాక్టర్. సో మళ్ళీ డాక్టర్ సత్యనారాయణ గా తిరిగి వస్తావా? ఇండియాలో కూడా మంచి బడ్జెట్ పెట్టాలి కదా, అందుకని ఫారెన్ అయితే తక్కువ ఖర్చుతో అయిపోతుందని. I am so happy. After 5 years, I will see my brother as well as daughter. I thanks for resource. ఏం పేరు? లోహిత. లోహిత. సో ఏంటి, ఫారిన్ కి వెళ్ళి చదువుకోవాలి అని అంబిషన్ ఉండిందా, MBBS చదవాలని? MBBS ఫస్ట్ చదవాలని అంబిషన్, అలాగే లైఫ్ని మనం అన్నీ నేర్చుకోవాలి. అంత లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటే అవుట్ ఆఫ్ వెళ్ళి మొత్తం ఎంజాయ్ చేసి ప్రపంచం తెలుసుకోవాలంటే ప్రపంచం బయటకు వెళ్ళి చదవాలి ఎప్పుడూను. సో అందుకనే ఎడ్యుకేషన్ ఎక్కడైనా ఉంటది, బట్ అవుట్ ఆఫ్ అనేది మన లైఫ్ వే ఆఫ్ టర్నింగ్. మనం ఎక్స్ప్లోర్ అవుతేనే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది అని. MBBS ఎందుకు చూస్ చేసుకున్నావు, జార్జియాని ఎందుకు చూస్ చేసుకున్నావు, ఎవరు హెల్ప్ చేశారు ఈ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి? యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ నేను కన్సల్టేషన్ ద్వారాగా వెళ్ళాను. నెక్స్ట్ ఏంటంటే MBBS ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే మా పేరెంట్స్. ఓకే, డన్. ఓకే, హెల్ప్ చేయాలన్న థాట్ నుంచి అలా MBBS అయితే కరెక్ట్ వే ఆఫ్. ఒక మనం ఏంటంటే దానికి అమౌంట్ పే చేయక్కర్లేదు, ఏం లేదు, మనం తోచినంత సాయం మన ట్రీట్మెంట్ ద్వారా ఇస్తాం కాబట్టి ఇట్స్ కరెక్ట్ లైఫ్ కి ఎవరికైనా స్టూడెంట్స్ కి. పర్సన్ టు పర్సన్ టేక్ కేర్. మాకు ఎలా ఎటువంటి డౌట్స్ వచ్చినా ఏ టైం కాల్ చేసినా ఎప్పటికప్పుడు ఆయన యాక్టివ్ లోనే ఉంటారు. ఏం పేరు? వైష్ణవి. వైష్ణవి. సో ఎక్కడి నుంచి? ఆంధ్ర, కర్నూలు. కర్నూలు నుంచి. ఏంటి ఇంత దూరం వెళ్తున్నావు ఏంటి, జార్జియా వెళ్తున్నావు ఏంటి MBBS చదవడానికి? అక్కడ బోల్డ్ అని ఉన్నాయి కదా, కర్నూలు మెడికల్ కాలేజ్ కూడా ఉంది, అండ్ ఆంధ్రాలో బోల్డ్ అని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా. ఫైనాన్షియల్ గా కూడా చూసుకోవాలి కదా, పేరెంట్స్ ఎక్కువ బర్డన్ లేకుండా. కానీ దేశం వెళ్తున్నావు అంటే నమ్మకం అనేది ఉండాలి కదా, ఎవరైనా అచీవ్ చేయాలంటే నేను వెళ్ళాలి కదా. డెఫినెట్లీ. సో ఎలా హెల్ప్ చేశారు ఏంటి, ఎవరు హెల్ప్ చేశారు వెళ్ళడానికి? లాస్ట్ ఇయర్ నా కజిన్ వెళ్ళింది. ఓకే, తను కన్సల్టెన్సీని తను చెప్పింది. సో రీసోర్స్ నుంచి వెళ్ళింది. ఓకే, అందుకని నువ్వు వెళ్తున్నావు. ఏమైనా ప్రాసెసింగ్ అని డాక్యుమెంటేషన్ అని ఏమైనా కష్టం అయ్యాయా? ఏం కష్టం కాలేదు, అన్ని వెంటనే అప్డేట్ ఇచ్చేసారు, వెంటనే చేసేసుకున్నాం. అమ్మాయి కళ ఉంది MBBS చేయాలని, ఇక్కడ ఇండియాలో కుదరలేదు, అందుకే మా సిస్టర్. ఓకే, మీ సిస్టర్ వాళ్ళ పాప కూడా రీసోర్స్ నుంచి వెళ్ళారు. ఏది బాగుంటుంది అంటే రీసోర్స్ ద్వారా అయితే బాగుంటుంది అని చెప్పినారు. రీసోర్స్ వాళ్ళు చాలా హెల్ప్ చేసినారు ఈ విషయంలో, నాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. 6 years వరకు కూడా మేమే అన్ని చూసుకుంటామని భరోసా కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ టు రీసోర్స్. ఏం పేరు చిన్న? సో ఎలా ఉంది వాళ్ళ కన్సల్టెన్సీ అంతా? బాగుందండి, చాలా బాగుంది. ఓకే, సో ప్రాసెస్, ఈ డాక్యుమెంటేషన్స్, సర్టిఫికెట్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా, వాళ్ళే చేశారండి. మొత్తం వాళ్ళే చేశారా? ఎలా అనిపించింది మీకు? రీసోర్స్ గురించి ఏం చెప్తారు మీరు? ఎవరైనా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ చూస్తూ ఉంటారు కదా, ఫారిన్ పంపించాలి. రీసెర్చ్ ద్వారా వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద టెన్షన్ ఉండదు. పేరు? తేజస్. తేజస్. డాక్టర్ అనేది ఒక కళ, అది నెరవేర్చుకోవాలంటే ఎంత దూరమైనా పంపించాలి, ఆ ఉద్దేశంతోనే పంపిస్తున్నాం. ఓకే, మరి డాక్యుమెంటేషన్ కానీ ఇదంతా కష్టం అవుతుంది కదా, ఫారిన్ పంపించాలంటే బోల్డ్ అంత ప్రాసెస్ ఉంటుంది, వీసా కావచ్చు, ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్, ఇవన్నీ వివరాలు మీకు ఎలా తెలిసాయి ఏంటి? ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, రీసెర్చ్ వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేశారు,
అందువల్ల పంపించడం జరుగుతుంది. మీ పేరమ్మా? ఉమాకాంత్. మా కొలిగ్స్ వాళ్ళ డాటరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జాయిన్ అయింది. వాళ్ళ రెఫరెన్స్ తోని అప్రోచ్ అయినాము. సో వీళ్ళ సర్వీసెస్ కూడా బాగానే ఉన్నాయి. కన్సల్టెన్సీ వాళ్ళు అంతా క్లీన్ చేసి ప్రాసెస్ నీట్ గా అయిపోయింది. మీ పేరండి? ఇర్ఫాన్. ఇర్ఫాన్. సో జార్జియాకి వెళ్తున్నారు ఎంబీబీఎస్ చదవడానికి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రీసోర్స్ చాలా సపోర్ట్ చేసింది మాకు. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో జాయిన్ అయిపోయాను. చాలా హ్యాపీగా ఉంది. రీసోర్స్ మా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాను అనుకుంటున్నాను. అంటే మేము ఆల్రెడీ అన్ని సోర్సులు అన్ని కన్సల్టేషన్ సెర్చ్ చేస్తుండగా మాకు వీసోర్స్ అనే కన్సల్టీ మాకు దొరికింది. మేము ఒకసారి వెళ్ళి సార్తో కలిసి వాళ్ళతో ఏ విధంగా ఉంటుందని చూసాము. సార్ని కలిశాక సారు వివరంగా మాకు చెప్పారు ఏంటి పరిస్థితి, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, వాళ్ళ ఎలా విధంగా ఉంటుందని. సో వీఆర్ హ్యాపీ టు వీసోర్స్ టీమ్ అండ్ అరుణ్ సార్ ఎస్పెషల్లీ మాకు ఇంత సపోర్ట్ చేసి మా బాబుని ఇలా ఇస్తున్నారు. ఇలాంటి స్టూడెంట్స్ ఇంకా చాలా మందిని తీర్చిదిద్ది వీసోర్స్ ఇంకా ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ షూర్ అండి. నీ పేరు ఏం పేరు? కుందన. సో భయం వేయట్లేదా అమ్మాయిని ఫారిన్ పంపించడానికి? భయం ఉంది మేడం, ఇవాళ రేపట్ల అందరు వెళ్తారు. సో వీసోర్స్ ఉందని ఎలా తెలిసింది అసలు? అండ్ నార్మల్ గా బేసిక్ గా కన్సల్టెన్సీ త్రూ వెళ్ళాలని లేకుండే, బికాస్ కన్సల్టెన్సీస్ అన్ని ట్రస్టెడ్ కాదు. బట్ ఇంకా ఇలా తెలిసిన వాళ్ళు అలా ఇలా వీసోర్స్ బాగుంది అండ్ ట్రస్టబుల్ అని చెప్పిన దాని తర్వాత వాళ్ళని కన్సల్ట్ అయ్యి అది ఇదంతా మాట్లాడిన దాని తర్వాత వి ఫెల్ లైక్ ఓకే ఇట్స్ సేఫ్ అలా అని చెప్పి వాళ్ళ త్రూ సేఫ్ అని అనుకున్నావు. బట్ ఇప్పుడేంటి, ఇప్పుడేమనుకున్నావు వీసోర్స్ గురించి? ఇప్పుడు ఇట్స్ ఓకే బికాస్ వాళ్ళు ప్రతిదీ చూసుకుంటున్నారు, లైక్ ఏమున్నా చెప్తున్నారు. సో హ్యాపీ. ఈ వీసోర్స్ అనే ఏజెన్సీ నుంచి చాలా మంచి సర్వీస్ ఉంది. వాళ్ళని మనం అప్రోచ్ అయినాము, వాళ్ళు మంచి సర్వీస్ ఇచ్చారు. ఈ సర్వీస్ ని ఇదే విధంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వీసోర్స్ అరుణ్ సార్ మంచి సర్వీస్ ఇచ్చాడు మనకు. ఫస్ట్ నుంచి కూడా అరుణ్ సార్ మీదనే మనం ఇదైపోయినాం. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, మంచి కోఆర్డినేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా మనకు కమ్యూనికేషన్ లో ఉన్నాడు. దీన్ని ఇదే విధంగా కొనసాగించాలి. నీ పేరేంటి? సందీప్ కుమార్. సందీప్. అంబిషన్ ఏంటి సందీప్? డాక్టర్. అంతేనా? జార్జియా వెళ్తున్నావు కదా, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఫారిన్ కంట్రీ, ఆ కంట్రీ బెస్ట్ అన్ని చూస్ చేసుకొని ఉంటావు కదా. సేఫెస్ట్ కంట్రీ అని, ఎడ్యుకేషన్ స్కిల్స్ బాగుంటాయని చూస్ చేసుకున్నాం జార్జియా. రిసోర్స్ వాళ్ళు మాకు వీసా కానీ డాక్యుమెంటేషన్ కానీ బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. చాలా స్పీడ్ ఇచ్చేసారు. చిన్న కరెక్షన్ ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మనకు ఇండియన్ ఎంబసీ నుంచి పంపించి జార్జియా ఎంబసీ నుంచి మళ్ళీ కరెక్షన్ కూడా చేపించి ఇచ్చారు. చాలా స్పీడ్ గా విత్ ఇన్ 24 hours లో చేశారు. భయం ఏంట్లేదా? అంటే దేశం పంపిస్తున్నారు కదా, చదువుకోవడం అంటే ఎవరి మీద నమ్మకంతో పంపిస్తున్నారు? ఈయన చదువుకోవాలి మంచిగా దాంతోనే పంపిస్తున్నాము. వాళ్ళ వీసోర్స్ వాళ్ళది కూడా బాగానే ఉందండి వాళ్ళది. రిసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు జార్జియాకి ఎంబీబీఎస్ చదివించడానికి బోల్డ్ అంత మంది స్టూడెంట్స్ ని పంపిస్తున్నారు. సో అరుణ్ గారు ఉన్నారు, అండ్ మరి ఆయన మాటల్లో విన్నాం అసలు ఇవాళ ఏంటి ఇంతమంది వెళ్తున్నారు, దీని గురించి ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హలో అరుణ్ గారు, ఇంతమంది వెళ్తున్నారు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏంటి ఈ బ్యాచ్ గురించి ఏంటి డీటెయిల్స్? ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు బైపీసీ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎంబీబీఎస్ చేయాలని డ్రీమ్ ఉంటుందండి. ఇండియాలో ఏ విధంగా అయితే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో సేమ్ అదే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది అని చూసుకున్నట్లయితే జార్జియా అని చెప్పుకోవచ్చండి. అందుకే మనం జార్జియాను చూస్ చేసుకున్నాం. జార్జియాలో మన వీసోర్స్ అనేది సొంతంగా హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. జార్జియాలో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి ఇదే ఒక మిడిల్ క్లాస్ నుంచి కూడా ఎంబీబీఎస్ అవ్వచ్చు, వాళ్ళ కళను నిజం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మన వీసోర్ ద్వారా టాప్ యూనివర్సిటీస్ తక్కువ బడ్జెట్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి వాళ్ళు మన ద్వారా వాళ్ళ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకుంటే అంతకన్నా మించి సంతోషం ఏముందండి. ఇండియాలో చదువుకున్న స్టూడెంట్కి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అదే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ జార్జియాలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మధ్య తరగతి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కూడా డాక్టర్ అవ్వచ్చు అనే వాళ్ళ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన వీసో ద్వారా
డెఫినెట్లీ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంబీబీఎస్ అందరి ద్రాక్ష పండు లాగా అయిపోయింది. అలా కాకుండా వీసోర్స్ వాళ్ళు ఏం చేశారంటే బెస్ట్ యూనివర్సిటీ, వీసా ప్రాసెస్, డాక్యుమెంటేషన్స్, సర్టిఫికెట్ అండ్ ఎస్పెషల్లీ ఫినాన్షియల్ థింగ్ ప్రతి ఒక్కరికి అది వెరీ ఇంపార్టెంట్. అది కూడా వాళ్ళ దగ్గరుండి ఏ బడ్జెట్ లో ఏ యూనివర్సిటీ బెస్ట్ అని ఎన్ఎంసి గైడ్ లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో చేస్తూ వాళ్ళకి ప్రతిదీ స్టెప్ టు స్టెప్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఆ ప్రాసెస్ ని వీళ్ళే దగ్గరుండి చూసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు ఇంతమంది వెళ్ళారు. ఇలా ఎవ్రీ ఇయర్ చాలా మంది రీసోర్స్ నుంచి వెళ్తున్నారు అండ్ ఎవ్రీ ఇయర్ డాక్టర్స్ గా బయటకు తిరిగి వస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఫారిన్ లో చదువుకోవాలి, దట్టు ఎంబీబీఎస్ చదువుకోవాలి అన్న కళ ఉంటే చాలు, మొత్తం రీసోర్సే చూసుకుంటది. ఇది నమ్మకం, 20 ఏళ్ల నమ్మకం. మనకు వెళ్ళే పిల్లలు కూడా అందరూ కూడా టీనేజ్ పిల్లలు అండి, 17 years 18 years టీనేజ్ పిల్లలు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, సేఫ్ అండ్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, మన ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అనే ఎవ్రీథింగ్ కూడా. అందుకే అక్కడ కూడా మనమే సొంతంగా హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓ మై గాడ్, అవునా? చెఫ్స్ కూడా హైదరాబాద్ నుంచి అండి. కాబట్టి పిల్లలకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పూర్తి కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మన సపోర్ట్ అనేది ఉంటుందండి. సో ఫైనల్లీ చూసారు కదా, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారో. ఎస్, పిల్లలు దూరంగా వెళ్తున్నారని ఒక బాధ ఉన్నా ఆ బాధ ఆనందంతో వచ్చిందే, ఆనంద బాష్పాలు, టీయర్స్. అండ్ దీనికి ఓన్లీ వన్ రీజన్, ఇంత హ్యాపీగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం పేరెంట్స్ పిల్లల్ని పంపిస్తున్నారు ఎంతో భరోసాతో. ఆ భరోసా ఇచ్చింది మాత్రం వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇప్పటికే మీకు అర్థమై ఉంటది. సో మీలో ఎవరైనా అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ వీసోర్స్ ని కన్సల్ట్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.